హలో ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్, న్యూట్రిషన్ అనే లెసన్. దీంట్లోనే టోటల్గా 51 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. చూడండి. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్? గ్యాస్ట్రిక్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్. ఫస్ట్ది పెప్సిన్, నెక్స్ట్ సెకండ్ బి లైపేస్, సి సుక్రోజ్, డి ట్రిప్సిన్. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. గ్యాస్ట్రిక్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్. ఫస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్ ఈజ్. ఆన్సర్ ఫాస్ట్గా గెస్ చేయండి. ఏ బైల్ జ్యూస్, బి గ్యాస్ట్రిక్ జ్యూస్, డి ప్యాంక్రియాటిక్ జ్యూస్, డి సలైవా. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్, బైల్ జ్యూస్. నెక్స్ట్ థర్డ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పెయిర్ కానిది. ఫాస్ట్గా బైల్ జ్యూస్, లివర్ కరెక్టే, ట్రిప్సిన్ ప్యాంక్రియాస్ ఓకే కరెక్టే. నెక్స్ట్ థయాలిన్ సలైవా, ఇది కరెక్టే. నెక్స్ట్ సి పెప్సిన్ అంటే ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్, అంటే ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఇచ్చిండు. దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఆప్షన్ ఏ పాటెడ్ ప్లాంట్, బ్లాక్ పేపర్, హైడ్రిల్లా ప్లాంట్, డి అయోడిన్ సొల్యూషన్. Experimental prove that oxygen is released during the photosynthesis. Hydrilla plant. Option C is the correct. Next, choose the incorrect pair. Calciferol, rickets, pyridoxine, anemia, thiamine, beriberi, niacin, glossitis. Incorrect pair. Incorrect pair. Option C. థయామిన్ అంటే ఇక్కడ పెల్లాగ్రా. నెక్స్ట్, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. ఆస్టోరియా, కస్కుటా, టెస్టోస్టిరాన్ ఓవరీ, గ్రానా క్లోరోప్లాస్ట్, ఎపిడిగ్లాటిస్ మౌత్. మిస్ మ్యాచ్డ్. ఆన్సర్ ఫాస్ట్గా గెస్ చేయాలి. సిక్స్త్ వన్ టెస్టోస్టిరాన్. ఆప్షన్ ఓవరీ రాంగ్. నెక్స్ట్, ఇన్ ఎ సింగిల్ సెల్డ్ యానిమల్స్ ద ఫుడ్ ఈజ్ టేకెన్ బై బాడీ సర్ఫేస్, మౌత్, టీత్, vacuoles. Answer please. Option A is the correct, body surface. Identify the missing one. ఇక్కడ మిస్సింగ్ వన్ ఏంటిది? ఇక్కడ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. ఆప్షన్ A is the correct. Next, which part of the plant takes in the carbon dioxide from the air from photosynthesis? Root hair, stomata, leaf veins, sepals. ఇక్కడ యాక్చువల్గా స్టొమాటా లెంటిసెల్స్ ఉండాలి, ఓన్లీ స్టొమాటా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద ఆన్సర్. థయామిన్. ఆప్షన్. నెక్స్ట్, ఫస్ట్ థయామిన్, సెకండ్ సిట్రిక్ యాసిడ్, రెటినాల్. థయామిన్కి 3, సిట్రిక్ యాసిడ్ స్కర్వీ, రెటినాల్ నైట్ బ్లైండ్నెస్. అంటే
1కి 3, 1కి 3, 2కి 1, సికి 2. ఏ ఇస్ ద కరెక్ట్. ఆన్సర్. నెక్స్ట్ 11. ఐడెంటిఫై ది ఫేర్ ఆఫ్ ద డిసీజెస్ విచ్ ఆర్ కాజ్డ్ డ్యూ టు డిఫిషియన్సీ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇక్కడ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఐ స్కిన్ డిసీజెస్, బెరీ రికెట్స్. వాటర్ సాల్యుబుల్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనకు తెలిసి ఉండాలి. ఏడిఈకేలు అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ లేనిది ఎక్కడ ఉంది? ఐ స్కిన్ డిసీజెస్, నెక్స్ట్ బెరీ రికెట్స్, ఎనిమియా, గ్లాసైటిస్. ఇక్కడ చూసినట్టుగైతే బ్లడ్ క్లాటింగ్, ఇక్కడ కే విటమిన్ వస్తుంది. స్కిన్ డిసీజ్ ఐ అంటే ఏ విటమిన్ వస్తుంది. ఇక్కడ సిలో చూసినట్టుగైతే మనకి ఎనిమియా, గ్లాసైటిస్ అనేవి కరెక్ట్ ఆన్సర్. ఒక్క నిమిషం 5th బిట్ ఒకసారి రివైజ్ చూడండి, అది ఏదో మిస్టేక్ వచ్చింది. 5th బిట్ చూస్ ద కరెక్ట్ పేరు, ఇక్కడ ఇన్కరెక్ట్ పేరు. 5th వన్ ఇస్ ద చూస్ ద ఇన్కరెక్ట్ పేరు అండి. ఇక్కడ ఆప్షన్ ఇందాక నేను సి చెప్పాను, ఇది కాదు. ఆప్షన్ డి నియాసిన్ గ్లాసైటిస్ ఇచ్చిండు, ఇక్కడ పెల్లాగ్రా ఉండాలి. దిస్ ఇస్ ద డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. థయామిన్ అంటే బెరీ 1కి 2 ఉండాలి. 2 ఎక్కడ ఉంది? బిలో ఉంది. ఓకే, ఇంకెక్కడన్నా 2 ఏకి 2 యాడ్ ఉంది, ఇంకా యాడ్ అవ్వలేదు. సింపుల్గా బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరే, మ్యాచింగ్ చూస్తే రైబోప్లవిన్ అంటే గ్లాసైటిస్. నియాసిన్కి పెల్లాగ్రా, పైరిడాక్సిన్కి ఎనిమియా. మ్యాచింగ్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ది పేర్ ఆఫ్ ది కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద స్టార్చ్ టెస్ట్. ఈ స్టార్చ్లో యూజ్ చేసే కెమికల్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి అయోడిన్ మనకి బాగా ఐడియా ఉన్నది. ఓకే, ఇక్కడ టూ ప్లేసెస్లో మనకి అయోడిన్ అనేది ఉంది. ఏలో ఉంది, అదేవిధంగా డిలో ఉంది. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ సఫ్రనిన్ ఉంది, ఇంకా ఆల్కహాల్ ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే ఆల్కహాల్కి ఇవ్వాలి. ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సలైవా చూసినట్టుగైతే మనకి సలైవాలో ఉండేది ఏంటిది? ఎమైలేజ్ కాకుండా అది సలైవా ఇంకెక్కడ ఉంటుంది? సరే, మనకి ఇక్కడ సలైవా అనేది ఎమైలేజ్. ఏకి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏకి 3 ఆడ ఉంది, బిలో ఉంది. ఓకే, అది కరెక్ట్. ఎందుకంటే ఏకి 3 ఇంకెక్కడ ఉంది? ఏలో లేదు, బిలో లేదు, డిలో లేదు, ఓన్లీ ఇక్కడే ఉంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేయొచ్చు. నెక్స్ట్ బి చూడండి, గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే మనకి పెప్సిన్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే ట్రిప్సిన్. ఇంటెస్టైనల్ జ్యూస్ అంటే సుక్రోజ్. ఇవి మ్యాచింగ్స్. నెక్స్ట్ గ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ది ఆక్సిజన్ ఎక్స్పెరిమెంట్. ఎవాల్వ్డ్ ఇన్ ది గివెన్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏ వాయువు అనేది రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ అనే వాయువు రిలీజ్ అవుతుంది. మనకి బాగా తెలిసిన ఎక్స్పెరిమెంటే. ఇంజనౌజ్ అనే డచ్ సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది 1799లో ఇంజనౌజ్ అనే సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ టు ద ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఫోటోసిన్సిస్. ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం ఇక్కడ అంటే ఆప్షన్ చూడండి. ఏ ఉంది హైడ్రోక్లోరిక్ యాసిడ్, బి సోడియం క్లోరైడ్, డి పారాఫిన్ సొల్యూషన్, సి పొటాషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మనం యూజ్ చేసే కెమికల్ ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఇది బాడీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్ప్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 17th ఆక్సిజన్ రిలీజ్డ్ డ్యూరింగ్ ది ఫోటోసిన్సిస్ కమ్స్ ఫ్రమ్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది ఫోటోసిన్సిస్లో అంటే మనకి ఎక్కడి నుంచి? వాటర్ నుంచే, కార్బన్ డైఆక్సైడ్ నుంచి. అంటే చూడండి, మనకి చాలామంది కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటే అది రాంగ్. వాటర్ అనేది హిల్ రియాక్షన్లో వాటర్ స్ప్లిట్ అయిన తర్వాత మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్. గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏం యాసిడ్ ఉంటుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. చూడండి, క్యాష్ వర్కర్ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్.
నెక్స్ట్ మొరస్మస్, ప్రోటీన్ అండ్ క్యాలరీస్ మాల్న్యూట్రిషన్. ఒబెసిటీ, క్యాలరీస్ డిఫిషియన్సీ. పెల్లాగ్రా, విటమిన్ డిఫిషియన్సీ. ఆన్సరు ఇక్కడ సి ఇస్ ద కరెక్ట్. పెల్లాగ్రా డిసీజ్ అకర్స్ డ్యూ టు ది డిఫిషియన్సీ ఆఫ్ పెల్లాగ్రా డిసీజ్. పెల్లాగ్రా డిసీజ్ అంటే స్కిన్ పొలుసులుగా స్కేల్స్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడే ఇందాక చెప్పుకున్నాం మనము, ఇది దేని వల్ల వస్తుందంటే నియాసిన్ వల్ల వస్తుంది. ఇది పెల్లాగ్రా, నియాసిన్ అనేది విటమిన్ 3. నెక్స్ట్, ద ఫస్ట్ ఎంజైమ్ టు మిక్స్ విత్ ద ఫుడ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ మిక్స్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే, నోట్లో ఫుడ్ వచ్చినప్పుడు మౌత్లో ఉన్నటువంటి సలైవాతో కలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఎమైలేజ్, సలైవా ఎమైలేజ్. నెక్స్ట్, టించర్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ టు ద కన్ఫర్మ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్ ది ఫుడ్. స్టించర్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్. ఏ ఫుడ్ని కన్ఫర్మ్ చేయడానికి యూజ్ అవుతుందంటే, ఇక్కడ ఇది మనకి బాగా తెలిసిన ఎక్స్పెరిమెంట్. ఇది కూడా స్టార్చ్. అయోడిన్ అంటేనే స్టార్చ్. ఫైండ్ ద మిస్సింగ్ ప్రొడక్ట్ ఇన్ ద ఈక్వేషన్. ప్రొడక్ట్ మిస్సింగ్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అయింది, ఇక్కడ గ్లూకోజ్ రిలీజ్ అయింది. ఇంకా రిలీజ్ అవ్వాల్సింది ఏంటిది? ఇది ఫోటోసిన్సిస్. ఇంకా రిలీజ్ అవ్వాల్సింది ఏంటిదంటే కార్బన్ డైఆక్సైడ్ కాదు కదా. ఏంటి రిలీజ్ అవ్వాల్సింది? ఆప్షన్ బి, వాటర్. కార్బోహైడ్రేట్స్, అమైలేజ్. కార్బోహైడ్రేట్స్ నుంచి ఏం ఫామ్ అవుతున్నాయి మనకేంటి? గ్లిజరాల్సా, ప్రోటీన్సా, మాల్టోజా? అమైలేజ్ అంటే మాల్టోజ్. ఆప్షన్ సి. నెక్స్ట్ 25th, డెఫిషియన్సీ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ కాజెస్. ఆస్కార్బిక్ అంటే రికెట్స్, పెల్లాగ్రా, గ్లాసైటిస్ ఇచ్చింది. ఇందా గ్లాసైటిస్ అనేది వచ్చింది మనకి, అది B2 విటమిన్ వల్ల. పెల్లాగ్రా అనేది కూడా ఆల్రెడీ రావడం జరిగింది. పెల్లాగ్రా అనేది B3 వల్ల వస్తుంది. నెక్స్ట్, రికెట్స్ అనేది D విటమిన్, మిగిలింది C విటమిన్, స్కర్వీ. నెక్స్ట్, నేమ్ ద విటమిన్ విచ్ ఇస్ ద సింథసైజ్డ్ బై ద బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్. హ్యూమన్ ఇంటెస్టైన్లో రిలీజ్ అయ్యే ఎంజైమ్ మనకి బాగా తెలిసింది కే విటమిన్. కే విటమిన్ సైంటిఫిక్ నేమ్ సయానోకోబాలమిన్. ఆప్షన్ సి. ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ ది సాల్యుబుల్ విటమిన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సాల్యుబుల్ విటమిన్స్. ఏ సాల్యుబుల్? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్స్ విటమిన్స్ అంటే మనకు 4 వస్తాయి. ఏడిఈకే. ఈ ఏడిఈకే గుర్తుంటే ఈజీగా ఈ బిట్ని చేయొచ్చు. ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ థయామిన్ అండు, అది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. నెక్స్ట్, రైబోఫ్లవిన్, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. సిలో నియాసిన్, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. డిలో టోకోఫెరాల్, ఇది ఫ్యాట్ సాల్యుబుల్. నెక్స్ట్, పిలోక్వినిన్, ఇది ఫ్యాట్ సాల్యుబుల్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ డైజెస్టివ్ ఫుడ్. స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే మెయిన్ ఇక్కడ పార్ట్స్ ఏంటంటే మైక్రోవిల్లై. ఈ మైక్రోవిల్లై అనే డైజెస్టివ్ ఫుడ్ని అబ్జర్ప్షన్ చేస్తాం. న్యూట్రిషన్ ఇన్ కస్కుటా ఈజ్. కస్కుటా అనేది డాడర్ అని కూడా అంటాం. మనం దీన్ని కస్కుటా అని డాడర్ అంటాం, బంగారు తీగ అని కూడా అంటాం జరుగుతుంది. ఇది పారాసైటిక్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, పారాసైటిక్ న్యూట్రిషన్. నెక్స్ట్, నైట్ బ్లైండ్నెస్ ఈజ్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, పిలోక్వినోన్. ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఐలో ఉండే మెయిన్ పార్ట్ ఏంటంటే రెటినాల్. సో రెటినాల్ అనేది ఏ విటమిన్ యొక్క కెమికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, రెటినాల్. పెప్టోన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్ బై డాష్ ఎంజైమ్. పెప్టోన్స్ అంటే పెప్టిడైజ్, పెప్సిన్ కాదు. పెప్టోన్స్ వచ్చినప్పుడు, ప్రోటీన్స్ వచ్చినప్పుడు పెప్సిన్ వస్తుంది. ఇక్కడ పెప్టిడైజ్ అనేది పెప్టోన్స్ వచ్చినప్పుడు పెప్టిడైజ్. నెక్స్ట్, వీ కెన్ అవాయిడ్ ఇండైజెషన్ బై ఫస్ట్ హ్యావింగ్ ద సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్, ఈటింగ్ ఫుడ్ ఇన్ ద leisurely manner. Next, thoroughly masticating the food. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. వీ కెన్ అవాయిడ్ ద ఇండైజెషన్ బై.
అవాయిడ్. ఇవి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ అన్ని. నెక్స్ట్ బిట్, ద రోల్ ఆఫ్ ది పొటాషియం హైడ్రాక్సైడ్ ఇన్ ద moles of leaf experiment is to కార్బన్ డైఆక్సైడ్, రిమూవ్ ద కార్బన్ డైఆక్సైడ్. మనం ఇందాక ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసిన ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్. మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఐ డిసీజ్, ఐ డిసీజ్ అంటే కంటికి వచ్చేది కాబట్టి రెటీనా. ఫస్ట్ ఏకి ఏకి 3, ఏకి 3 ఎక్కడ ఉందంటే సిలో ఉంది. ఒకసారి చూడండి, సిలో ఏకి 3 అనేది సిలో ఉంది. సో నెక్స్ట్ రికెట్స్, రికెట్స్ అంటే బోన్స్కి వచ్చేది రెటినాలు 3. సారీ, ఏకి ఐ డిసీజ్ అంటే రెటినాలు, ఓకే. నెక్స్ట్ రికెట్స్, రికెట్స్ అంటే కాల్సిఫెరాలు, బికి 4. నెక్స్ట్ స్టెరిలిటీ అంటే ఈ విటమిన్, టోకోఫెరాలు 1. నెక్స్ట్ స్కర్వీ, స్కర్వీకి మిగిలింది ఆస్కార్బిక్ యాసిడ్, ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మన ఇందాక వచ్చింది ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏడీఈకే అనుకున్నాం. అవి పోగా రిమైనింగ్ ఉన్నవి మనకి బి కాంప్లెక్స్, అదేవిధంగా సి విటమిన్ అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఇక్కడ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ రెటినాల్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్, ఇక్కడ కాల్సిఫెరాల్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్, అదేవిధంగా ఇక్కడ పాంతోటెనిక్ యాసిడ్, ఓకే, ఇది వాటర్ సాల్యుబుల్. టోకోఫెరాల్, టోకోఫెరాల్ కూడా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఇంకా మిగిలింది సి, బయోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్. ఇవి బోత్ మనకి వాటర్ సాల్యుబుల్. నెక్స్ట్ మొరాస్మస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డిసీజ్ డెఫిషియన్సీ. మొరాస్మస్ అంటే మనకి డయాగ్రామ్లో బోన్స్ కనపడతాయి. బోన్స్ కనపడతాయి అంటే ఇక్కడ ప్రోటీన్స్ ప్లస్ క్యాలరీస్ రెండు ఆబ్సెంట్, డెఫిషియన్సీనే. నెక్స్ట్ ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అడుగుతున్నాడు. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే మనం ఏడీఈకే అనుకున్నాం. ఇప్పుడు ఏడీఈకేలు ఎక్కడున్న ఆప్షన్ ఏలో ఆస్కార్బిక్ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. అదేవిధంగా ప్యాంతోటినిక్, ప్యాంతోటినిక్ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. బయోటిన్ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. ఇక్కడ బిలో చూడండి, రెటినాల్, టోకోఫెరాల్ బోత్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్, ఏడీఈకేలు. ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది హిమోగ్లోబిన్, ఇది వెల్ నోన్ బిట్టే. ఏముంటుంది, హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. అదేవిధంగా క్లోరోప్లాస్ట్లో అయితే మెగ్నీషియం ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. థయాలిన్, థయాలిన్ అనేది ఎక్కడ ఉంటుంది, సలైవలో ఉంటుంది. ఒకటికి ఆన్సర్ ఏంటి, 2 ఎక్కడ ఉంది, ఏకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది. అదేవిధంగా బిలో ఉంది, సిలో కూడా ఉంది, సిలో ఉంది, బిలో ఉంది. నెక్స్ట్ అమైలేజ్, అమైలేజ్ చూసినట్టుగైతే ఎమైలేజ్ ఎక్కడ ఉంటుంది, సలైవ, బీకి 2, బీకి 2 ఏడుంది, ఇక్కడ బిలో ఉంది, బీకి 2లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, 39 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎంజైమ్ దట్ యాక్ట్ ఆన్ ద ఫ్యాట్ మీద యాక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ లైఫేజ్ అనేది ఫ్యాక్ట్. నెక్స్ట్ 41 చూడండి, 41 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవి ఏడీఈకేలని. నెక్స్ట్ ఐడెంటిఫై ద మాల్న్యూట్రిషన్ అంటే మనకి మాల్న్యూట్రిషన్ డిసీజ్ ఓన్ ద ఫీచర్ అంటే ఇక్కడ చూడండి, మరాస్మస్ అంటే బోన్స్ అనేవి అబ్జర్వ్ చేసినట్టు బోన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రోటీన్ లోపం వల్ల, క్యాలరీస్ లోపం వల్ల బాడీలో స్కిన్ మాస్ అనేది ఉండదు, మొత్తం బోన్స్ ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ వార్కర్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఓన్లీ ప్రోటీన్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు స్టమక్ ఉబ్బి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ ఫెయిర్ చూడండి, ఇక్కడ ఇవన్నీ కరెక్ట్. ఎపిగ్లాటిస్ అండ్ గ్రానం అండ్ క్లోరోప్లాస్ట్, ఇక్కడ ఏరియోలార్ రూట్స్ అంటే మ్యాంగ్రూవ్స్ కరెక్ట్గానే ఉన్నాయి, ఓన్లీ ఈజ్ ద రాంగ్. ఆ స్టోరీ అంటే ఇది పారాసైటిక్, ఏమి రావాలి, కస్కుటా రావాలి, హైడ్రలా ఉంది. ఫైండ్ ద డిఫరెంట్ వన్, ఇక్కడ చూడండి ఈ రిమైనింగ్ 3 చూసినట్టుగా అయితే ఇవి వాటర్ సాల్యుబుల్, ఏ విటమిన్, ఓన్లీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. నెక్స్ట్ ఫైండ్ ద డిసీజ్ ఈజ్ గివెన్ ద పిక్చర్, స్టమక్ అనేది ఉబ్బినట్టుగా అయితే అది క్యాష్ వార్కర్ అని ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫై ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. చూడండి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే దాంట్లో ఏడీఈకేలు ఉండొద్దు. ఏడీఈకేలు ఇక్కడ ఏలో రెటినాల్ ఏ ఉంది, అదేవిధంగా రైబోఫ్లేవిన్ ఉంది, రైబోఫ్లేవిన్ కాదు టోకోఫెరాల్ ఉంది,
అది వాటర్ సాల్యుబుల్ విటమిన్. కాల్సిఫెరాల్ డి ఉంది. ఇది కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇక్కడ ఆన్సర్ చూసినట్టుగయితే మనకి సి విటమిన్. ఈ 2 వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి? బి కాంప్లెక్స్ విటమిన్, అదేవిధంగా సి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. నెక్స్ట్ మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్. మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ చూసినట్టుగయితే రెటినాల్. ఫస్ట్‌ది రెటినాల్ అంటే ఇక్కడ మనకి నైట్ బ్లైండ్‌నెస్. ఏకి 4, కాల్సిటోనిన్ అంటే రికెట్స్, బికి 3, టోకోఫెరాల్ అంటే మనకి ఫెర్టిలిటీ డిజార్డర్స్ 1, సికి 1, ఫిల్లోక్వినోన్ అంటే విటమిన్ కే, డిలే ద బ్లడ్ క్లాటింగ్ 2. ఇక్కడ ఆప్షను యాక్చువల్‌గా బికి 3 ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక లెటర్ అంటే 3 పడలేదు, 2 పడింది. ఇది మళ్ళీ రిపీట్ అయింది. బి కదా ఆన్సర్, ఇక్కడ సినే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్యాష్ వర్కర్ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీనే, సి. 1కి సి. మరాస్మస్కి ఒకసారి చూసినట్టుగయితే మీకు డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది, అదేవిధంగా క్యాలరీస్ ఉంటుంది. ఒబేసిటీ అంటే హెవీగా తినటము. బ్లడ్ క్లాటింగ్ అంటే మనకి విటమిన్ కే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ది ఫోటోసిన్సిస్. ఆల్రెడీ మనకి ఇందాక హైడ్రల్ ఎక్స్పెరిమెంట్లో వచ్చింది. ఇక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుందని అక్కడ చెప్పడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ డిజాల్వ్డ్ ఇన్ ది వాటర్లో డిజాల్వ్డ్. చూడండి, ఇందాక వాటర్ విటమిన్స్, ఫ్యాట్ విటమిన్స్ అనేవి 2 చెప్పుకున్నాం. ఫ్యాట్ విటమిన్స్ ఏడీఈకే అనుకున్నాం. ఇక్కడ ఏడీకే పోగా మిగిలింది ఏంటి? సి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్, మిగతావన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.